అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న గోల్మాల్ కథనంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనంపై స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. కార్డియాలజిస్ట్ విధులకు డుమ్మా కొట్టడం, దొంగ సంతకాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. అనుమతి లేకుండా డ్యూటీలకు గైర్హాజరైన డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంగారెడ్డి జీజీహెచ్ కు త్వరలో మరో కార్డియాలజిస్ట్ ను ప్రభుత్వం నియమిస్తోందన్నారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ విధులకు డుమ్మా కొట్టి రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టించినట్టు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏదైతే నిన్న జరిగిందో, డాక్టర్ డుమ్మా కొట్టి విధులకు రాకపోవడం కార్డియాలజిస్ట్, ఆ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న ఈవినింగ్ టైంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రాబట్టారు. సంగారెడ్డి జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్ఎంఓ రవి ఈ అంశం పైన కొంత సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి అయితే హెల్త్ సెక్రటరీ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. కార్డియాలజిస్ట్ అనేది ఎందుకు విధులకు రావడం లేదు, విధులకు రాకపోయినప్పటికీ రిజిస్టర్లో సంతకాలు ఎలా పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరిగింది. అయితే జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనం పైన ఉన్నతాధికారులు సీరియస్ కావడం, హైదరాబాద్ నుంచి ఇక్కడ చివాట్లు పడడంతో అధికారులు వెంటనే స్పందించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో, వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారందరికీ తప్పనిసరిగా రిజిస్టర్ మెయింటైన్ చేయడంతో పాటు రోజు ఉదయం ఆసుపత్రికి రాగానే వారికి హాజరు విషయంలో కూడా ఖచ్చితమైన నియమాలు పాటించాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ కార్డియాలజిస్ట్ కి సంబంధించి గత 4-5 రోజులుగానే ఇలాంటి వ్యవహారం అయితే జరుగుతున్నట్టుగా తెలియడంతో ఈ తెలుగు నిన్న విజిట్ చేయడం జరిగింది ఆసుపత్రిలో. ఉదయం 11 గంటలు, 10:30-11 గంటల వరకు అక్కడనే ఉండి విషయాలను అయితే తెలుసుకుంది. ఏదైతే విభాగం కార్డియాలజీ విభాగం ఉంటుందో, కార్డియాలజీ విభాగంలో దాదాపు 15 నుంచి 20 మంది పేషెంట్లు అక్కడ వెయిట్ చేస్తున్నప్పటికీ కేవలం 2D ఈకో ఎవరైతే చేస్తారో టెక్నీషియన్ ఆయన మాత్రమే ఉన్నారు. ఆసుపత్రిలో ఈ విషయం పైన ఆర్ఎం ఉండగా ఆయన అడిగినప్పటికీ ఫోన్ లో వాకప్ చేస్తే అతను అందుబాటులో లేనట్టుగా తెలిసింది. ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి రావాలని చెప్పి కార్డియాలజిస్ట్ కు సూచించినప్పటికీ ఆయన రాలేదు. దీంతో ఉన్నతాధికారులు దీనిపై నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా అయింది. ముఖ్యంగా ఇది వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత ఇలాకా సంగారెడ్డి కావడంతో విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రుల పైన నమ్మకం పెంచాలని ఆయన పదే చెప్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ఇమీడియట్ గా ఎవరైతే కార్డియాలజిస్ట్ ఉన్నారో ఆయన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. ఈ నేపథ్యంలోని వైద్య శాఖ సెక్రటరీ కృష్ణ కావచ్చు, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి వాళ్ళు కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతుందో దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరినట్టుగా తెలిసింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ప్రస్తుతం ఆర్ఎంఓ ఉన్న రవికుమార్ దీనిపైన సమగ్రంగా అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఉద్యోగులు, వైద్యులను పిలిపించి అసలు ఏం జరుగుతుందని దానిపైన ఒక పరిశీలన తెలిసింది. ఈ రోజు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైతే కార్డియాలజిస్ట్ ఉన్నారో ఆయన్ని తొలగించి మరో కార్డియాలజిస్ట్ ని వైద్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే రోగులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టే విధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే సంగారెడ్డి జీజీహెచ్ ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేశాయి. దీనిపైన ఇప్పటికే జీ తెలుగులో వచ్చిన కథనం పైన ప్రజల నుంచి అయితే మంచి స్పందన వచ్చింది. తక్షణమే ఇలాంటి చర్యలు చేపట్టడం పైన ప్రభుత్వం నిర్ణయానికి కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. వైద్యులు గవర్నమెంట్ ఆసుపత్రుల పైన నమ్మకం పెంచే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా మంచి పరిణామం అనేది చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మరోసారి వైద్యులు కావచ్చు, ఇతర సిబ్బంది ఎవరైతే నర్సులు ఉంటారో వారికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే ఈ కార్డియాలజిస్ట్ వ్యవహారం పైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్హెచ్ఎం కింద కాంట్రాక్ట్ లో జాయిన్ అయ్యారు. నెలకు దాదాపుగా ₹1,00,000 జీతం పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ విధుల్లో సరిగ్గా ఉండడం లేదు. కార్డియాలజీ అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి సంగారెడ్డి
తో పాటు చుట్టుపక్కల గ్రామాలు అటు వికారాబాద్ కావచ్చు, మెదక్ పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా రంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ 2D ఎకో అనేది చాలా రకాల రోగాలకు సంబంధించిన విశ్లేషణలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వైద్యుడి పర్యవేక్షణలో 2D ఎకో చేస్తే మాత్రమే ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టు లేకపోవడం అనేది చర్చనీయాంశమైంది. దీంతోనే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ అయ్యి యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న గోల్మాల్ కథనంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన కథనంపై స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. కార్డియాలజిస్ట్ విధులకు డుమ్మా కొట్టడం, దొంగ సంతకాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఇక అనుమతి లేకుండా డ్యూటీలకు గైర్హాజరైన డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంగారెడ్డి జీజీహెచ్ కు త్వరలో మరో కార్డియాలజిస్ట్ ను ప్రభుత్వం నియమిస్తోందన్నారు. ఇక గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ విధులకు డుమ్మా కొట్టి రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టించినట్టు గుర్తించి చర్యలు చేపట్టారు. డాక్టర్ లేడా? డాక్టరా?